ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణ వదులు. ఏంటి నీ కక్కుర్తి? సమయం పడు ఉండవా? మనం యూత్ స్వీటీ, మనకి సమయం సందర్భంతో పనే ఉంది. తలుపులు మూసేస్తా, నువ్వు రెడీగా ఉండు స్వీటీ. అరే ఆ, ఆ! కమాన్ స్వీటీ. కృష్ణ ఆగు. ఉరుముల్ని మెరుపుల్ని ఎవరు ఆపలేరన్నది ఎంత నిజమో, ఇప్పుడు నన్ను కూడా ఎవ్వరు ఆపలేరన్నది అంతే నిజం. అత్తయ్య, మావయ్య. చిచి, అది అవని టోన్ కదా? అవును, ఇద్దరు పొద్దుననగా బయటికి వెళ్లారు. ఎక్కడి నుంచి వచ్చారో, ఏం మోసుకొని వచ్చారో ఏంటో. పద వెళ్ళి చూద్దాం. స్వీటీ 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 స్వీటీ. యుద్ధం మొదలు కాకుండానే ఆగిపోయింది. ఏంటమ్మా? ఈరోజు అన్ని విషయాలు తేలిపోవాలి, నిర్భయంగా చెప్పవని. దేని గురించమ్మా? ఎన్నోసార్లు నేను మన ఇంటికి మంచి చేశాను, అవునా? అవును. అందుకు మీరు నన్ను పొగిడారు, అవునా? అవును. ఇప్పుడు కూడా నేను మన ఇంటి మంచిని కోరే ఓ విషయం చెప్తున్నాను, వినండి. ఏంటమ్మా, అవని ఏదో మీటింగ్ పెట్టినట్టుంది. మన ఇంటికి సంబంధించి ఏదో విషయం చెప్పాలనుకుంటోంది. ఏంటవని అది? నువ్వు చెప్పమ్మా. ఈ నిహారికది మీలాంటి జాతకం కాదు అత్తయ్య. నిహారిక జాతకం వేరు. అందుకే మన పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతుంది. అమ్మవారి జాతరలో ప్రసాదం చేయలేకపోతుంది. నువ్వు వైపున్నట్టు బాంబు పేల్చింది. ఈ విషయంలో నిహారికకు నాకు మధ్య గతంలో చాలా గొడవలు జరిగాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద నిందలు ఎలా వేస్తుంది అత్తయ్య? అవని పదే పదే ఇదే మాటని నా భార్యను అవమానిస్తుందమ్మా. నా భార్య ఎంత మనస్తాపానికి గురవుతుందో మీకు ఎవరికి అర్థం కావడం లేదు. అమ్మా, నిహారిక మనందరినీ మోసం చేసి మనింట్లో అడుగుపెట్టింది. నిహారికకు మనింటి సాంప్రదాయాలు, ఆచారాలు అవసరం లేదు. పెత్తనం కావాలి, ముక్కుపుడకు కావాలి, అంతే అమ్మా. మీ పెళ్ళం వేస్తున్న ఆరోపణలకి మీరు వంతు పాడకండి శ్రీకర్ గారు. ఛీ! సిగ్గులేదా నీకు? ఇలాంటి దొంగ బతుకు ఇంకెంతకాలం బతుకుదామని అనుకుంటున్నావు? ఇదిగో మర్యాదగా మాట్లాడవని. మీలాంటి దొంగలకు మర్యాద ఇచ్చేదేంటి? శ్రీకర్, అన్నయ్యని పట్టుకుని ఏంటా మాటలు? కృష్ణ బావ అసలు రూపం గురించి కూడా మీకు తెలియదత్తయ్య. ఇదొక దొంగ జాతకంది, బావ ఒక దొంగ. నోరు ముయ్యవని. మా కళ్ళ ముందే మా కొడుకుని, కోడల్ని దొంగలు అంటున్నావు. ఎంత ధైర్యం నీకు? అది కాదు అత్తయ్య. ఇంకేం మాట్లాడకు. నిహారిక గతంలో ఏవో కొన్ని తప్పులు చేసుండొచ్చు. అంత మాత్రాన దొంగ జాతకం అని ఎలా అంటావు? కృష్ణ చిన్నతనంలో మా దగ్గర పెరిగి ఉండకపోవచ్చు. ఆటో నడుపుకుంటూ తనను పెంచిన తల్లిదండ్రులను పోషించుకున్నాడు. అలాంటి బాధ్యత గలవాణ్ణి దొంగని ఎలా అంటావు? కరెక్ట్ గా అడిగారు నాన్న. గతంలో మీరు నిహారిక జాతకం నా జాతకంతో సమానమైంది కాదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదమ్మా. నిహారికది అమ్మలాంటి జాతకం కాదు కాబట్టి. అప్పుడు మేము చెప్పింది నిజమే అత్తయ్య. ఆ విషయం మాకు స్వయాన స్వామీజీ గారే చెప్పారు. అవునమ్మా, మన గురువు గారు కులకర్ణి స్వామివారే మాతో చెప్పారు. నిహారికది
వేదవతి లాంటి జాతకం కాదన్న నిజం బయటపడింది. మీరు చెప్పిందంతా అబద్ధమని గురువుగారు తమ శిష్యుడితో పంపించిన ఉత్తరంతో క్లియర్ అయిందిగా. ఇందులో ఉంది, మీకిచ్చిరమ్మన్నారు. జాతకంలో ఎటువంటి దోషం, తప్పు, గండము లేవు. నిహారికది అచ్చం వేదవతి జాతకమే. అదంతా నిహారిక క్రియేట్ చేసిన డ్రామా అమ్మా. అవును అత్తయ్య, ఆ శిష్యుణ్ణి కూడా నిహారిక గురించి నేనొకసారి దారిలో కలిసి అడిగాను. నాతో మొత్తం నిజం చెప్పి ఇంటికొచ్చి మాట మార్చాడు. వేదవతి గారిది నిహారికది ఒకేలాంటి జాతకం కాదని నాకు తెలుసు కదా. కులకర్ణి గురువుగారు ఏం చెప్పారంటే నిహారికది మీది ఒకేలాంటి జాతకం అని చెప్పారు. నిహారికది దొంగ జాతకం అని చెప్పండి అని అవని గారు నాతో చెప్పారు. అలా చెప్పకూడదని అన్నాను. డబ్బాసి చూపించారు. ఈ నిహారిక ఏమైనా చేయగలుగుతుంది అత్తయ్య. మీ కంటిలో పడకుండా ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని ఆడింది. దయచేసి మీరు గుర్తించండి. చూడవని, ఈ మధ్య కాలంలో నిహారిక మీద కొంత ద్వేషం కలగడం, నీ మీద అభిమానం పెరగడం వాస్తవం. అంత మాత్రాన నువ్వు నిహారిక గురించి ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. అలా గడ్డి పెట్టండి. నువ్వు చేసిన ఆరోపణలకి ఒక్కదానికైనా ఆధారం చూపించవని, అప్పుడు నాది దొంగ జాతకమని ఒప్పుకుంటాను. నిహారిక సమంజసంగా అడిగింది. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చూపించవని. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సంస్కారం కాదమ్మా. సరే అత్తయ్య, నా దగ్గర ఆధారం లేదు. నేను వేసిన నింద తప్పు అని నిరూపించుకోవడానికి నిహారిక దగ్గర ఏదైనా ఆధారం ఉందా? అవని అడిగింది కూడా కరెక్టే కదమ్మా. నువ్వు మంచిదానివని, నాలాంటి జాతకం కలదానివని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? అవని అడిగిందే మూర్ఖత్వం అనుకుంటే నువ్వు అడిగింది మరీ అమాయకత్వం అమ్మా. చెడ్డ వాళ్ళని నిరూపించడానికి ఆధారాలు ఉంటాయి గాని మంచి వాళ్ళమని నిరూపించుకోవడానికి ఏం ఆధారాలు ఉంటాయి? ఎందుకుండవనయ్యా? ఉంటాయి. ఏముంటాయిరా? ఏముంటాయి? ఉండాలి మరి. ఇదిగో తిక్క తిక్కగా మాట్లాడకండి అమ్మా. వీళ్ళు ఏదో రకంగా తప్పించుకోవడానికి, మమ్మల్ని బ్యాచ్ చేయడానికే ఇలా మాట్లాడుతున్నారు. ఆధారం కావాలని నెపం పెడుతున్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు కృష్ణ. దేవుని దయ వల్ల, మన కులదైవం దయ వలన మన దగ్గర ఒక ఆధారం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.